5 మీరేంటి రాగానే ఓకే జేమ్స్ బాండ్ గెటప్ లో వచ్చారు, తను చెప్పినట్టు ఫ్యామిలీ ప్యాక్ అన్ని ఓకే. ఆ గన్ ఏంటి, షూట్ చేయడం ఏంటి, ఆ పక్కన ఏం పడింది, ఏంటి వెతుక్కున్నారు? అది ఎప్పుడు నేను షూట్ చేసిన బుల్లెట్ కింద పడుతుంది షాయి, కాళ్ళ దగ్గరే పడుతుంటుంది. అవునా? అక్కడ చాలా హైట్ లో చేస్తా, ఇక్కడే పడుతుంది, ఇక కనపడదు, సౌండ్ వస్తుంది, అదో టెన్షన్ నాకు డైలీ. అందుకే ఇందాక షూట్ చేసి వెతుక్కున్నా, నీకు ఎక్కడ కనిపిస్తే బుల్లెట్ నాకు అప్పచెప్పే. కనపడదు. కనపడవా? దాని పేరే బుల్లెట్. ఇప్పుడు మా బుల్లెట్ రెడీగా ఉంది. చెప్పండి సార్. సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే కట్ చేస్తే సినిమా కథ చెప్తాను, టైటిల్ చెప్పను. ఆ సినిమా కథ విన్న తర్వాత ఎస్ ఇది ఆ సినిమాని మీరే దాన్ని తెలుసుకోవాలి, మీరు గ్రహించాలి టైటిల్ ఏంటని. ఆ టైటిల్ మీరు తెలుసుకున్న తర్వాత నేను అందులో నుంచి 5 ప్రశ్నలు అడుగుతాను. సో 5 మీరు కరెక్ట్గా చెప్పేసి 50,000 మీ అకౌంట్ లో ఉంటుంది. లేదు అంటే మీరు 3 చెప్పారు అనుకోండి, 30,000 మీ అకౌంట్ లో, 20,000 మా అకౌంట్కి వచ్చేస్తుంది. 50,000 చాలు అనుకుంటే తీసుకెళ్ళిపోవచ్చు. అలా తీసుకెళ్ళి ఇంకా 4 రౌండ్లు ఉన్నాయి, మొత్తం ఉండాలి. అక్కడ పెడతారు మీరు వెలికే. ఓకే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే సో ఎన్టీఆర్ గారంటే ఇష్టం, సావిత్రి గారంటే మరీ ఇష్టం, చార్మి అంటే ఇంతమందిలో బాగుండదు. ఏదేమైనా పెద్దవాళ్ళ మధ్య డిస్కషన్స్ జరుగుతున్నాయి, త్వరలోనే కార్డ్స్ ఇస్తాను. విజిటింగ్ కార్డ్ అండి. ఇప్పుడేదో కాదురా, నువ్వు ఇప్పుడేదో అన్నావు కదా తెలుగు అనే చూద్దామని, ఆయన ఏదో రెడీ అయినట్టున్నాడు. అంటే ఎవరి ప్రయత్నం తెలుగు ముసలోని కాదు, తెలుగు కుర్రాన్ని చూడమన్నారు కానీ తెలుగు ముసలాన్ని కాదు అంటున్నారు. ప్రతి ముసలివాడు ముందు కాన్షియస్ గా ఆ మాట అంటాడు. ఓకే ఇప్పుడు ఆ గొడవలు వద్దు, పెద్ద కాంట్రవర్సీ. అక్కడి నుంచి ఇక్కడికి బయలుదేరింది, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడం చాలా ఓకే. అందుకని పాయింట్ వచ్చేద్దాం. మీ స్టైల్లో కట్ చేస్తే హీరో మంచి స్థితిమంతుల ముద్దుల కొడుకు, జల్సాలు, ఫ్రెండ్స్ తో సరదాలు ఆయన జీవితం మీలాగా. ఓకే. ఒకానొకసారి హీరోయిన్ ని చూస్తాడు, తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. అక్కడ చూడకండి మీరు, హీరోయిన్ చూస్తా అంటే చూస్తున్నా. తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. కట్ చేస్తే హీరోయిన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాడు, చివరికి ఆమె ప్రేమను గెలుచుకుంటాడు. ఇక్కడే ట్విస్ట్. సడన్ గా హీరోకి అబ్బా ఇది చెప్పగానే తెలిసిపోతుందే, సడన్ గా హీరోకి క్యాన్సర్ అని తెలుస్తుంది. కట్ చేస్తే రేపు మాపో చనిపోయే తాను హీరోయిన్ ని పెళ్లి చేసుకోకూడదని భావిస్తాడు. హీరోయిన్ కి తన మీదున్న ప్రేమను పోగొట్టేందుకు తిరుగుబోతుగా నటిస్తాడు. యు గాట్ ఇట్. అంటే బ్రదర్ ప్రేమాభిషేకం నువ్వు చెప్పకూడదు కాదు, ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి, మీరు ఫిక్స్ అయిపోకండి. సరే ఇంకొక వాక్యం చెప్పండి. పోగొట్టేందుకు తిరుగుబోతుగా నటిస్తాడు. కట్ చేస్తే నిజం తెలిసిన హీరోయిన్ పెళ్లిపేటల మీద నుంచి తిరిగి వచ్చేసరికి హీరో మరణిస్తాడు. చెప్పనా? చెప్పచ్చా? ప్రేమాభిషేకం. నువ్వు మిస్గైడ్ చేసావు ఆయన. దేవదాస్. నేను బిస్కెట్ అవ్వకూడదు. మేము కొంత ఎర్రోళం కానీ కొండంత ఎర్రోళం కాదు, ప్రేమాభిషేకం. దేవదాసు. ప్రేమాభిషేకం. కన్ఫ్యూజ్ చేయొద్దు, ప్రేమాభిషేకం కదా. తను కరెక్ట్ గా చెప్పింది. మీరు పాపం అలా దేవదాసులాగా అయిపోతారేమోనని చూసారా నా మనసులో మాట చెప్పింది. మీరు ఎవరని చెప్పారు? క్వశ్చన్ నెంబర్ 1 ప్రేమాభిషేకం. క్లాప్స్ కొట్టడం మామూలుగా క్లాప్స్ కొడతావా? సినిమా పేరు చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 1 ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు? మా గురువు గారు దర్శకరత్న దాసరి నారాయణరావు. గురువు గారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. క్వశ్చన్ నెంబర్ 2 ఈ సినిమాలో శ్రీదేవిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఏంటది? అన్నయ్య ఏంటి చాలా సీరియస్ గా ఉన్నారు? 27 సార్లు శబరిమల వెళ్ళి వచ్చిన వ్యక్తి మా అజ్ఞాత శత్రువు మురళీమోహన్ గారు. సినిమాలో. క్వశ్చన్ నెంబర్ 3 ఈ సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థ ఏది? అన్నపూర్ణ స్టూడియోస్, నాగేశ్వరరావు ఓన్ బ్యానర్. ఇందులో 2 హీరోయిన్లు, ఒకరు చార్మి, మరొకరు ఎవరు? సారీ ఒకరు ఒకరు శ్రీదేవి, మరొకరు ఎవరు? జయసుధ గారు. షూర్ డౌట్ ఏముంది? మొత్తం వితౌట్ వెళ్ళాం. జయసుధ గారు.
నువ్వు పాజులు వద్దు షాయి, డౌట్ అండ్ ఫైనల్ వస్తుంది. గా క్వశ్చన్ నెంబర్ 5, ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? చక్రవర్తి గారు, గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి. సో దాసనారాయణ గారు, మురళీమోహన్ గారు, అన్నపూర్ణ స్టూడియోస్, జయసుధ, చక్రవర్తి, ఆల్ రైట్ ఆన్సర్స్. వెల్ డన్ మిస్టర్ ఏవిఎస్ గారు. ఇది నా గొప్పతనం కాదు షాయి. సినిమా ఎస్, కొన్ని గ్రేట్ ఫిల్మ్స్ గురించి తెలుసుకుని వాటి ఇన్ఫర్మేషన్ ఏమైనా మైండ్ లో ఉంచుకోకపోతే వాడు సినిమా వాడు కాదు, ప్రేక్షకుడు కాదు, తెలుగు వాడు కాదు. ఈ సంక్రాంతి రోజున శుభారంభం. ఎస్, సూపర్ గా 50,000 మీ అకౌంట్ లో సేఫ్ గా ఉంది. బయలుదేరిన బస్ టైం అయింది. చెప్పానుగా 5 రౌండ్లు ఆడాలి. పెళ్లి ఖర్చు పనికి వస్తాయి డబ్బులు ఉంచు. వెడ్డింగ్ కార్డ్స్ కి. ఓకే గుడ్. అమ్మాయి పెళ్లి. సార్ మీ రెడీ? ఈ అమ్మాయి పెళ్లి, మీ అమ్మాయి పెళ్ళా? ఈ అమ్మాయి పెళ్లి. అబ్బా సార్ మీ రెడీ? రెడీ. అనే ప్రేమాభిషేకం అయిన తీపి గుర్తులు ఏమన్నా? తీపి గుర్తులేండి, అన్ని తీపి గుర్తులే దాంట్లో. ఓకే. ఎందుకంటే ఒక సినిమాలో యాక్ట్ చేస్తే మనకు 100 days షీల్డ్ వస్తే ఎంత ఆనందపడతాం. ఆ సినిమాకి 5 షీల్డ్లు వచ్చినాయి. ఎలా ఎలా 100 days, 200 days, 300 days, బెంగళూరులో 1 year, బాబా ఇంకోటి ఏదో వజ్రోత్సవం ఏదో ఒకటి, మొత్తం 5 అవార్డులు వచ్చినాయి దానికి. అబ్బాబ్బా ఆగదు. మీరు బాగా పాడతారటగా ఆగదు. హలో మీరే? నేనా? మీరు పాట పాడండి పాడతారా? సార్. బ్యాట్ టాక్ వచ్చింది నీకు. నాకు నిద్ర వచ్చేస్తే. పాడినోటనే. నాకు నిద్ర వచ్చేసి లేడీ వాయిస్ తో బాగా పడతాడు, లేడీ వాయిస్ తో బాగా పడతాడు. ప్లీజ్ ప్లీజ్ ఆగదు. ఆత్తాళం కాదు, సంవతాళం. తాళం ఒకటి. సారీ చర్మి, ఉండబాయ్. చర్మి ఈ బ్యాడ్ లక్ ఆ పక్కన ఉంటాం. 2 లైన్లు. సార్ రెడీగా ఉన్నాను, పాడండి సార్. రెడీ. వాళ్ళు మీరు కంట్రోల్ చేయరా? ప్లీజ్ చార్మి రెడీ. రెడీగా ఉన్నాను సార్, పాడండి. రేపు ఎలా కంట్రోల్ చేయగలుగుతారో మీరు? తప్ప తర్వాత తిప్పలు తప్ప అనుకోండి. సాయి ఈ శిక్ష ఏంటి సాయి మాకు? ఉండు. ఆగదు ఆగదు, ఆగితే సాగదు, ఆగదు ఏ నిమిషము నీ కోసము నీ అమ్మకడు మడ, ఆగితే సాగదు ఈ లోకము ని జిమ్మడ, ఆగదు 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 ఆగదు. ఇక ఆగదు, ఇక ఆగదు. బాబాయ్, పాడాలండి. వా 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 వా, క్లాప్స్. అనగనగా ఓ ధీరుడు. ఓవర్సీస్ బై బ్లూ స్కై సినిమాస్. ప్రీమియర్ షో ఇన్ ఆల్ మేజర్ US locations. For tickets, please contact Srini 7325860932, Lal 5109968514. For online booking, www.bigcinemas.com, www.blueskycinemas.com. ఎవరా మోక్ష